వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వెనిజులా అధ్యక్షుడిని నిర్బంధించడం తీవ్ర ఆందోళనకరమన్న భారత్. భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్. ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్కు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు. ఇండోర్ నీటి కాలుష్యం గంటా పదాన్ని ప్రస్తావించినందుకు ఉన్నతాధికారి సస్పెండ్. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెసేనని ఘాటుగా విమర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించడంపై భారతదేశం తన మౌనాన్ని వీడింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కానీ వాషింగ్టన్ పేరును ప్రస్తావించలేదు. సరికదా, లాటిన్ అమెరికన్ నేతను పట్టుకునేందుకు చేసిన సైనిక దాడులను సైతం మన దేశం ఖండించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 3న ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్ పేరిట వెనిజులాపై దాడులు నిర్వహించామని ప్రకటించారు. దీని ఫలితంగా మదురో, అతని భార్య అమెరికా సేనలకు పట్టుబడ్డారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం ఆరోపణలను విచారించేందుకు ఈ జంటను న్యూయార్క్ తరలించారు. కాగా నిన్న మధ్యాహ్నం మన విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనలో వెనిజులా ప్రజల శ్రేయస్సు కోసం భారతదేశం మద్దతు నొక్కి చెప్పింది. చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చింది. వెనిజులాలో ఇటీవలి పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగించే విషయం. మేము ఈ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము అని ప్రకటనలో పేర్కొన్నారు. వెనిజులా ప్రజల శ్రేయస్సు, భద్రతకు భారతదేశం తన మద్దతును పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం దృష్ట్యా చర్చల ద్వారా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మేము సంబంధిత వారందరికీ పిలుపునిస్తున్నాము. ఈ మేరకు కరకస్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ సమాజ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తుందని, సాధ్యమైనంత సహాయం అందిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కాగా భారతదేశ ప్రకటన అమెరికా ఆపరేషన్కు అంతర్జాతీయంగా వచ్చిన పదునైన ప్రతి చర్యకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ సైనిక చర్యను ఖండించడం లేదా యునైటెడ్ స్టేట్స్ పేరు నేరుగా ప్రస్తావించలేదు. ముఖ్యంగా భారతదేశం ఇప్పటికే అధిక యుఎస్ సుంకాలతో పోరాడుతున్నందున దిగుమతి సుంకాలను తగ్గించే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అంగీకరించడానికి యుఎస్ అధ్యక్షుడిని ఒప్పించలేకపోయినందున వెనిజులా విషయంలో ట్రంప్ను వ్యతిరేకించకుండా న్యూఢిల్లీ మౌనం పాటించింది. మరోవంక యుఎస్ చర్యకు వ్యతిరేకంగా భారత వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. వెనిజులాపై అమెరికా దురాక్రమణను అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య కిడ్నాప్ను తీవ్రంగా ఖండించాయి. కాగా భారత ప్రభుత్వ విధానం గ్లోబల్ సౌత్లోని దేశాల ప్రతిస్పందనలకు భిన్నంగా ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులాడా సిల్వా ఈ నిర్బంధాన్ని ఖండించారు. మదురోకు అతిపెద్ద రుణదాత, అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయిన చైనా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాను అని పేర్కొంది. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ సంబంధాల విభాగం ఈ చర్యలను ఐక్యరాజ్య సమితి చార్టర్ స్పష్టమైనటువంటి ఉల్లంఘనగా అభివర్ణించింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ వెనిజులాపై అమెరికా దాడులను ప్రమాదకరమని అభివర్ణించారు. నేడు భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తున్న భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని మోడీ మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం ముఖ్యం. రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే మేము మరిన్ని టారిఫ్లను విధిస్తామని పేర్కొన్నారు. రష్యా చమురు విషయంలో వారు సాయం చేయకపోతే మేము భారతదేశంపై సుంకాలను పెంచవచ్చు అని ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో అన్నారు. కాగా ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్తో పాటు ప్రయాణిస్తున్న అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహం ట్రంప్ భారత్పై విధించిన సుంకాలే న్యూఢిల్లీ ఇప్పుడు రష్యా నుండి గణనీయంగా తక్కువ చమురు కొనడానికి ప్రధాన కారణమని చెప్పిన తర్వాత కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మరోవంక రష్యా చమురు కొనుగోలు చేసే దేశాల నుండి వచ్చే దిగుమతులపై 500% పన్నులు విధించాలని కోరుతున్న తన సుంకాల బిల్లు గురించి సైతం అమెరికా సెనేటర్ లిండ్సే గ్రహం మాట్లాడారు. కాగా భారత్ రష్యా చమురును కొనడం ఆపాలని ట్రంప్ మనల్ని పలుమార్లు హెచ్చరించారు. అయితే దాన్ని భారత్ పూర్తి సీరియస్గా తీసుకోకపోగా రష్యా నుంచి చమురు కొనడాన్ని మాత్రం ఆపలేదు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వచ్చిన నేపథ్యంలో కూడా చమురు సరఫరాపై మాట్లాడారు. తాము భారత్కు చమురు సరఫరా చేస్తామని ఖచ్చితంగా చెప్పేశారు. మరొక వైపు చైనాతో భారత్ సంబంధాలు కూడా మెరుగుపడ్డాయి. ఇలా వరుస పరిణామాలు ట్రంప్కు అసహనం తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారత్పై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. 5 ఏళ్ల నాటి ఢిల్లీ అల్లర్ల కేసులో జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమామ్కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద వారిపై ప్రాథమికంగా కేసు ఉందని పేర్కొంది.
అయితే ఇదే కేసులో నిందితులైన మరో 5గురికి మాత్రం బెయిల్ ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మసనం నేడు కీలక తీర్పును వెలువరించింది. ఖలీద్ ఇమాం బెయిల్ దరఖాస్తులను తిరస్కరిస్తూ నేరపూరిత కుట్రలో ఇద్దరి ప్రమేయాన్ని సూచిస్తూ ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందిందని పేర్కొంది. అంతేకాదు, బెయిల్ పరిశీలన సమయంలో నిందితులందరినీ ఒకే స్థాయిలో చూడడం సాధ్యం కాదు. కేసులో ఒక్కొక్కరి ప్రమేయం ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ఎవరికి బెయిల్ ఇవ్వాలనేది కేసులోని వారి వ్యక్తిగత పరిస్థితిపై ఆధారంగానే నిర్ణయించాలని ధర్మాసనం పేర్కొంది. మిగిలిన నిందితులతో పోలిస్తే ఖలీద్ ఇమాంలు విషయంలో భిన్నమైనటువంటి పరిస్థితి నెలకొందని, అల్లర్లలో వీళ్ళిద్దరి పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత బెయిల్ కోసం ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేంద్ర ప్రభుత్వం 2019లో సిఏఏను ప్రవేశపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. ఢిల్లీలో జఫ్రాబాద్, షహీన్బాగ్ వంటి ప్రాంతాల్లో మహిళలు దీక్షలు చేపట్టారు. వీటిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆ మరుసటి రోజు నుంచి ఉత్తర ఢిల్లీలో 3 రోజుల పాటు అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 53 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం విడుదల కోసం ఇప్పుడు అంతర్జాతీయంగానూ గళం వినిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని ఉమర్ ఖలీద్కు లేఖ రాస్తూ మద్దతు ప్రకటించారు. ఇండోర్ నీటి కాలుష్య సంక్షోభం మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాకు చెందిన ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ను సస్పెండ్ చేశారు. మంత్రి కైలాష్ విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యను, కాంగ్రెస్ ఆరోపణలు తన అధికారిక ఉత్తర్వులో ఉటంకించినందుకు ఆయనపై ఈ చర్య తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడంలో తీవ్ర నిర్లక్ష్యం, ఉదాసీనత, అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై ఉజ్జయిని డివిజన్ రెవెన్యూ కమిషనర్ ఆశీష్ సింగ్ను సస్పెండ్ చేసినట్లు వారు చెప్పారు. ఆదివారం దేవాస్లో కాంగ్రెస్ నిరసన దృష్ట్యా శాంతి భద్రతలను కాపాడడానికి కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిని మోహరించాలని ఎస్డీఎం శనివారం ఒక ఉత్తర్వు జారీ చేశారని అధికారులు తెలిపారు. అయితే అధికారిక ప్రయోజనాల కోసం జారీ చేసిన ఆ ఉత్తర్వులో కాంగ్రెస్ మెమొరాండంలోని ఒక భాగాన్ని ఆ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ యథాతంగా కాపీ చేశారు. ఇది తీవ్రమైన నిర్లక్ష్యమని ఒక సీనియర్ అధికారి పీటీఐకి తెలిపారు. ఇండోర్ తాగునీటి సంక్షోభంపై కాంగ్రెస్ మెమొరాండం రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఒక జర్నలిస్ట్ ప్రశ్నకు సమాధానంగా మంత్రి కైలాష్ విజయవర్గీయ గంట అనే అభ్యంతరకరమైనటువంటి పదాన్ని ఉపయోగించడం అమానవత్వం, నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీ ఆదేశాలను ఉటంకిస్తూ ఈ అమానవీయ ప్రవర్తనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నివాసాల వెలుపల గంటలు మోగిస్తూ పార్టీ కార్యకర్తలు గంటా నిరసనలు చేపడతారని ఆ మెమోరాండంలో పేర్కొన్నారు. ఇండోర్లోని భగీరథ్పుర ప్రాంతంలో కలుషితమైన తాగునీటి కారణంగా సంభవించిన మరణాలు, ఈ విషాదం గురించి ప్రశ్నించిన ఒక టీవీ జర్నలిస్ట్తో విజయవర్గీయ చేసిన వివాదాస్పద వ్యాఖ్యకు వ్యతిరేకంగా ఈ నిరసనను నిర్వహించారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఆయన విజయవర్గీయ నీటి కాలుష్యం సంక్షోభం గురించి అడిగినప్పుడు డిసెంబర్ 31 రాత్రి కెమెరా ముందు గంట అనే పదాన్ని ఉపయోగించి వివాదాన్ని రేకెత్తించారు. సాధారణ వాడుకలో ఈ పదానికి స్థూలంగా అర్థం లేనిది అని అర్థం. నగరంలోని కాలుష్య నీటి వల్ల కలిగిన అతిసార వ్యాప్తి కారణంగా ఇప్పటి వరకు 6గురు మరణించినట్లు ప్రభుత్వ యంత్రాంగం ధృవీకరించింది. దీనికి సంబంధించి 10 మంది మరణించినట్లుగా తనకు సమాచారం ఉందని మేయర్ పుష్పమిత్ర భార్గవ్ జనవరి 2న చెప్పారు. అయితే తాగునీరు కలుషితం కారణంగా 6 నెలల పసికందుతో సహా 16 మంది మరణించారని స్థానికులు పేర్కొన్నారు. నదీ జలాల కేటాయింపులో కాంగ్రెస్ చేసిన ద్రోహాలపై బీఆర్ఎస్ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కాళేశ్వరం ప్రాజెక్టులను అధికారిక పార్టీ రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేస్తుందని సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ భవన్లో నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహులు అనేటువంటి అంశంపై ప్రజెంటేషన్ ఇస్తూ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 11వ షెడ్యూల్లో ప్రాజెక్టును చేర్చడంలో విఫలమవ్వడం ద్వారా కాంగ్రెస్ అసలైన ద్రోహానికి పాల్పడిందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు సాధించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 2 ఏళ్లలో ఒక్క అనుమతి కూడా సాధించలేకపోయిందని ఆయన అన్నారు. దీనికి బదులుగా ఈ కాలంలో 3 డిపిఆర్లు వెనక్కి వచ్చాయని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ వద్ద కొన్ని పిల్లర్లకు జరిగిన నష్టాన్ని రాజకీయం చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టును నిలిపివేసిందని హరీష్ రావు అన్నారు. మరమ్మతుల కోసం నామమాత్రంగా 100 నుంచి 200 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 5 నుంచి 6 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయవచ్చు. బ్యారేజ్ లేకుండా కూడా కన్నెలపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోయవచ్చు. కానీ అలా చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఉత్తర తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురి చేయడానికే ఇష్టపడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని కూడా ఆయన ఆరోపించారు. తన అభ్యర్థన మేరకు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నిలిపివేశారన్న ముఖ్యమంత్రి వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఖండించిందని ఆయన గుర్తు చేశారు. 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన
ఎన్జీటీ స్టే ఆర్డర్ కారణంగానే పనులు నిలిచిపోయాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన చట్టపరమైన విజయానికి క్రెడిట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్తో 66.34 నీటి పంపిణీ నిష్పత్తికి ప్రభుత్వం అంగీకరించిందని కూడా ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల వినియోగం కేవలం 28.49% పడిపోయి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరిందని ఆయన ఎత్తి చూపారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడానికి బీఆర్ఎస్ భారీ జల పోరాటం ప్రారంభించాలని యోచిస్తుందని హరీష్ రావు తన ప్రసంగాన్ని ముగిస్తూ చెప్పారు. రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ బయటపెడుతుందని పునరుద్ఘాటించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.